పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టు మీద వాస్తవాలు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు నిజాలు ఏంటనేది ప్రజలకి అందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక చిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఈ పోలవరం బనకచెర్ల మీద కొన్ని అసత్యాలు లేకపోతే వాస్తవాల్ని వక్రీకరించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, ప్రెస్ ద్వారా చెప్తూ ఉన్నారో, అటువంటి స్థితి నుంచి ఏది వాస్తవాలు ఏది అవాస్తవాలు ఏవి నిజాలు అనేది ప్రజలందరికీ కూడా ప్రత్యేకించి ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు వాస్తవాలు అనే విషయాన్ని మీ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో భాగంగా ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే ఈ యొక్క పోలవరం యొక్క బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీని యొక్క స్వరూపం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మన రాష్ట్ర ప్రజలుగా అదేవిధంగా ప్రెస్తో మేము చాలాసార్లు కలిసి ఉన్నాం కాబట్టి దీని యొక్క స్వరూపం అంతా కూడా చాలా వరకు మీ అందరికీ తెలుసు. కానీ మీ ద్వారా ఈవేళ ఉభయ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఏదైతే గత 50 సంవత్సరాలుగా పోలవరంకు సంబంధించి ఏదైతే గోదావరి నది ఏదైతే ఉందో యొక్క గోదావరి నదికి ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఇది ఏదో ఒక సంవత్సరం కాదు, దగ్గర లాస్ట్ 50 ఇయర్స్, గత 50 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే గోదావరి నది నుంచి వృధాగా 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. వృధాగా సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీటిలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి. ఇది చరిత్ర, ఇది వాస్తవం అనే విషయాన్ని ముందుగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అటువంటి వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి 3000 టీఎంసీల నీరులో 200 టీఎంసీల నీరు, అంటే రోజుకి 200 టీఎంసీల చొప్పున 100 రోజులు 200 టీఎంసీల నీరుని మనం యొక్క పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు తీసుకురావాలనే ఉద్దేశమే ఈ ప్రాజెక్టు స్వరూపం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి 3 సెగ్మెంట్లుగా దీన్ని మనం నిర్మాణంలో వెళ్తూ ఉన్నాం. అందులో సెగ్మెంట్ 1 చూసినట్లయితే పోలవరం నుంచి బనకచెర్ల పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా సెగ్మెంట్ 1 కింద. అదేవిధంగా సెగ్మెంట్ 2 చూస్తే ప్రకాశం బ్యారేజ్ నుంచి 173 టీఎంసీల సామర్థ్యంతో బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు కూడా, అంటే 6 లిఫ్టుల ద్వారా ఈ సెగ్మెంట్ 2ని, అదేవిధంగా సెగ్మెంట్ 3కి సంబంధించి బొల్లాపల్లి రిజర్వాయర్ నుండి 3 లిఫ్ట్లు, అదేవిధంగా 2 టన్నెల్స్ ద్వారా బనకచెర్ల వరకు కూడా తరలింపు. ఇది ఈ రకంగా 3 సెగ్మెంట్లతోటి ఈ యొక్క పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకి రూపకల్పన జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో ఏదైతే 2వ సెగ్మెంట్కి సంబంధించి మీకున్నటువంటి ఆ యొక్క బొల్లాపల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో ఆ బొల్లాపల్లి రిజర్వాయర్ కూడా అది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి రిజర్వాయర్, ఏదో కృత్రిమంగా ఏర్పడింది కాదు. అది 173 టీఎంసీల నిలువ ఉండేటువంటి సామర్థ్యం, 4 కొండల మధ్య కూడా సహజ సిద్ధంగా ఏర్పడిన రిజర్వాయర్. వీటినన్నింటినీ కూడా ఉపయోగించుకుని, అంటే ఇంకా క్లియర్గా చెప్పాలని అంటే ఏదైతే సెగ్మెంట్ 1 అంటే ఇది మనం ఏదైతే పోలవరం డ్యామ్ ఏదైతే ఉందో ఆ పోలవరం డ్యామ్ నుంచి ఏదైతే ఇప్పుడు మన కృష్ణా రివర్ ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా గ్రావిటీ మీదే ఈ ఫస్ట్ సెగ్మెంట్గా మనం నిర్మాణం చేసుకోబోతున్నాం. అదేవిధంగా ఈ యొక్క కృష్ణా రివర్ నుంచి ఏదైతే 6 లిఫ్టుల ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో ఇది రెండవ సెగ్మెంట్ కింద.
అదేవిధంగా మూడవది ఈ బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి 3 లిఫ్ట్లతోటి అదేవిధంగా 2 టన్నెల్స్ తోటి బనకచర్ల ఏదైతే రెగ్యులేటర్ ఉందో అక్కడ వరకు కూడా చేస్తూ ఉన్నాం. ఇందాక నేను చెప్పినటువంటి ఏదైతే బొల్లాపల్లి రిజర్వాయర్ ఉందో అది సహజ సిద్ధమైనటువంటి రిజర్వాయర్. ఇది ఏదైతే పోలవరం బనకచర్లకు సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించి బ్రీఫ్ నోట్ అని చెప్పి మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఏదైతే ఇటువంటి బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించి వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దయవుంచి అందరూ కూడా గమనించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నా. ఎందుకంటే ఈ బనకచర్ల మీద వచ్చినటువంటి ఆరోపణలు లోతుగా గనక పరిశీలిస్తే ఒక విషయం పూర్తిగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే ఈ యొక్క ఆరోపణల మీద ఉన్నటువంటి చూస్తే సాంకేతిక అంశాల మీద కంటే కూడా రాజకీయాల మీదే వారి శ్రద్ధ, దృష్టి, తపన కనిపిస్తున్నటువంటి పరిస్థితి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్గత రాజకీయ పోరు కోసం పోలవరం బనకచర్లను ఉపయోగించుకోవడం ఎంతవరకు సమంజసమో ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజల్ని కూడా ఈరోజు మరి ఆలోచించమని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుతున్నానని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి అటువంటి ప్రాజెక్టుకి సంబంధించి అనుమతులు ఏవైతే ఉన్నాయో మరి ఈ అనుమతుల మీద కూడా వాళ్ళు అసత్యాలు చెప్తూ ఉన్నారు. ఏదైతే ఈ యొక్క పోలవరం బనకచర్లకు సంబంధించి మరి ఎటువంటి అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇందులో వాస్తవాలు చూస్తే మరి ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నిబంధనల ప్రకారమే తీసుకోబడతాయి. ఇక్కడెక్కడ కూడా ఎటువంటి అనుమానాలకి కూడా తావు లేదు. దానిలో భాగంగానే ఏదైతే 2025 సంవత్సరం మొన్ననే మే 22వ తేదీనే ఈ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక నివేదిక సిడబ్ల్యూసి కూడా సమర్పించడం జరిగింది. ఏదైతే ఆ సిడబ్ల్యూసి మనం సమర్పించినటువంటి ప్రాథమిక నివేదికను ఆమోదించిన తర్వాత ఖచ్చితంగా ఆ డిపిఆర్ను కూడా ఆ సిడబ్ల్యూసికి సమర్పించడం అవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాయి. ఎందుకంటే మొన్న మాట్లాడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మరి ఎక్కడ ఏ రకంగా ఆమోదం లేకుండా డిపిఆర్ని ఎట్లా సబ్మిట్ చేస్తామని అంటూ ఉన్నారు. ఏ విధమైనటువంటి అనుమానాలు ఎవరికి అవసరం లేదు. ప్రాథమిక నివేదికను ఆమోదించిన తర్వాతే ఈ డిపిఆర్ను కూడా మన సిడబ్ల్యూసికి సబ్మిట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఏదైతే పర్యావరణ శాఖకు సంబంధించి కూడా ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ టీఆర్ ఏదైతే ఉందో దీన్ని ఆమోదం కోసం కూడా ఈ యొక్క పర్యావరణ శాఖ కూడా ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది అనే విషయాన్ని కూడా మీ ద్వారా, అంటే ఈ రకంగా పోలవరం బనకచర్లకు సంబంధించినటువంటి అనుమతులన్నీ కూడా నిబంధనల ప్రకారమే ముందుకు తీసుకెళ్తున్నాం అనే విషయాన్ని కూడా మరొక్కసారి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నానని చెప్పి మనందరికీ కూడా తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజనే కాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కరువు పీడిత ప్రాంతం రాయలసీమ ప్రాంతం, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం రాయలసీమ ప్రాంతం అనే విషయాన్ని మీ అందరికీ తెలుసు. ఈవేళ భారతదేశంలోనే అతి తక్కువ వర్షపాతం ఉన్నటువంటి జైసల్మీర్ తర్వాత రెండవ అతి తక్కువ వర్షపాతం ఉన్నటువంటి జిల్లా అనంతపురం జిల్లా రాయలసీమ ప్రాంతం అని మీ అందరికీ తెలుసు. అటువంటి అత్యల్ప వర్షపాతం ఉండి కరువు కాటకాలతోటి ఫ్లోరైడ్ బాధితులతో నిండి ఉన్నటువంటి వెనుకబడినటువంటి ఆ యొక్క కరువు పీడితమైనటువంటి రాయలసీమ ప్రాంతానికే ఈ యొక్క వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి నీటిని, ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటిని మాత్రమే తీసుకెళ్తున్నామని తప్ప ఇందులో రాజకీయాలకు తావు లేకుండా ఉండాలని చెప్పి మీ ద్వారా మరొక్కసారి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా.